తూర్పుగోదావరి అనగానే గుర్తొచ్చేది పచ్చని చెట్లు, అక్కడి ఆప్యాయతలు, పలకరింపులు. ఈ సమ్మర్‌లో మెయిన్‌గా గుర్తొచ్చేది బీచెస్. ఈస్ట్ గోదావరిలో ఉన్న ఈ ఉప్పాడ బీచ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ఉండే నేచర్ బ్యూటీ అలాంటిది. చూడ్డానికి చాలా నార్మల్‌గా ఉన్నా ఇక్కడికి వస్తే మాత్రం డిఫరెంట్‌గా ఫీల్ అయితే కలుగుతుంది. ఈ సమ్మర్‌లో మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ చిల్ అవ్వడానికి ఇది ఒక పారడైజ్. ఈ కెరటాలు చూస్తుంటే అలానే కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏమీ ఆలోచించకుండా ఆ సౌండ్ వింటూనే ఉండాలనిపిస్తుంది. నిజంగా కొన్ని క్షణాలు చాలా సంతోషమైతే కలుగుతుంది. ఇవి చెప్తే అర్థమయ్యేది కాదు. అనుభూతి చెంద. ఇక్కడ బోట్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం ఉప్పాడలో న్యూ ఫిషింగ్ హార్బర్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్‌లో ఉంది. కానీ ఫ్యూచర్‌లో ఈ ప్లేస్ చాలా బిజీ ప్లేస్ అవుతుంది. ఈ ప్లేస్‌ని గవర్నమెంట్ ఫిషర్‌మెన్స్ కోసం కొత్తగా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో చాలా బోట్స్ ఇక్కడే ఉంటాయి. చాలామందికి జీవనోపాధి కలుగుతుంది. మ్యాక్సిమం ఉప్పాడలో అందరూ చేపలు పట్టేవారైతే ఉంటారు. వారికి ఈ ప్లేస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ జాలరులు చూడండి, వాళ్ళ వలను ఎలా లాగుతున్నారో. చూసినంత ఈజీగా అయితే ఉండదు ఈ పని. చాలా కష్టం అలాంటి పెద్ద వలలు లాగడం. చేపలు పట్టే వాళ్ళ జీవితం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళ కోసం, పిల్లల కోసం ప్రతిరోజు రిస్క్ తీసుకొని సముద్రంలోకి వెళ్తారు. తీరా వెళ్ళాక ఒకసారి దొరికితే ఒకసారి ఖాళీ చేతులతో వెనక్కి వస్తారు. ఇలాంటివి చూసినప్పుడే మన జీవితంలో ఉండే కష్టాలు పెద్ద కష్టాలు కాదని అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా! ఈ రాళ్ళు అలల ఫోర్స్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. సముద్రంలో కెరటాలు బలంగా వస్తాయి కాబట్టి ఈ రాళ్ళతో ఒక ప్రొటెక్షన్ వాల్‌ని క్రియేట్ చేశారు. దానివల్ల లోపల ఉన్న బోట్స్ సేఫ్‌గా ఉండగలుగుతాయి. ఇక్కడ నుండి ఇప్పుడు దగ్గరలో ఉన్న ఒక హిడెన్ ప్లేస్‌కి అయితే వెళ్ళబోతున్నాం. అది చూస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఈ ప్లేస్‌ని ఒక మూవీలో చాలా బాగా చూపించారు. ఎవరికైనా ఆ ప్లేస్‌ని గెస్ చేస్తే కామెంట్‌లో చెప్పండి. ఉప్పాడ బీచ్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం ఉప్పాడ బీచ్ రోడ్‌లోనే స్ట్రెయిట్‌గా వచ్చేస్తే చాలా ఆర్చరీస్ అయితే తగులుతాయి.
అవన్నీ దాటేసాక స్ప్రైట్ బోర్డ్ కనిపించిన ఒక షాప్, దానికి ఎదురుగుండా ఒక పెద్ద మర్రి చెట్టు, దాని పక్కనే ఆనుకొని ఒక వీధైతే కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్తే జీడి తోటలు, తాటి తోటల మధ్యలో ఒక రోడ్డయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఈ అందమైన బీచ్ అయితే వస్తుంది. ఈ బీచ్ నేమ్ వచ్చేసి చోడిపల్లిపేట బీచ్. ఇక్కడ 'ఉప్పెన్' మూవీలో ఒక సాంగ్‌లోని చిన్న భాగం అయితే షూట్ చేశారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ ఇసుక దిబ్బలేనండి. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. సడన్‌గా ఏదో ఎడారికి వచ్చినట్టు, కానీ పక్కనే బీచ్ ఉన్నట్టు ఉంది కదా! ఈ ప్లేస్‌ని మాత్రం ఇటుగా వస్తే అస్సలు స్కిప్ చేయకండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఇది నా గ్యారంటీ. అసలు ఈ ఇసుక దిబ్బలు ఎలా ఫామ్ అయ్యాయో ఇప్పటికీ మిస్టరీనే. మళ్ళీ ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళినా ఉండవు, వెనక్కి వచ్చినా ఉండవు. అదే ఇక్కడ స్పెషల్. బీచ్ ఇష్టపడిన వాళ్ళు ఈ ప్లేస్‌ని లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్లేస్‌ని చూసాక వర్త్ వర్మ వర్త్ అనే అంటారు. ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇంకాస్త దూరంలో ఒక బీచ్ అయితే ఉంది. మీరు అది చూడకపోతే ఈ ట్రిప్ ఫుల్‌ఫిల్ అవ్వదు. అక్కడికి కూడా వెళ్ళిపోదాం పదండి. మీరు ఆ బీచ్‌ని చూసాక అరే! ఈ ముక్క మాత్రం ఎందుకు రాలేదురా అని ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవుతారు. అంత బావుంటుంది ఆ బీచ్. ఇప్పటిదాకా వచ్చిన అదే రోడ్‌లో స్ట్రెయిట్‌గా వచ్చేస్తే ఒక జంక్షన్ అయితే వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వస్తుంది. ఆఖరికి మనం రావాల్సిన లొకేషన్‌కి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా చూసిన బీచెస్‌లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అదేదో కాదండి, అద్దర్‌పేట బీచ్. ఈ ప్లేస్‌లో అస్సలు క్రౌడ్ అయితే ఉండదు. చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది ఈ ప్లేస్. సమ్మర్‌లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది. మీకు ఈ 3 బీచెస్‌లో ఏ బీచ్ బాగా నచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ అస్సలు చేయట్లేదు. మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది మాకెంతో స్పోర్టివ్‌నిస్తుంది. ఇక లాస్ట్‌గా బీచ్ అనేది ఒక ప్లేస్ కాదు. ఇది ఒక ఫీలింగ్. చెప్తే అర్థమవ్వదు కానీ వస్తే అనుభూతి చెందుతారు.
మీరు అద్దరపేట బీచ్ వస్తే కనుక దారిలో ఉండి పాకంగారులు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి ఇక్కడ చాలా ఫేమస్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది అసలు. మేమైతే ప్యాక్ చేపించుకున్నాం. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతేకాదు, ఇలాంటి మంచి ట్రావెల్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.